త్వరలో రేషన్ డీలర్ల సంక్షేమ నిధి. రేషన్ డీలర్ల శ్రేయస్సు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేరళ తరహాలో చౌకధరల దుకాణం డీలర్ల సంక్షేమ నిధి తీసుకొచ్చేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. 2021లో రేషన్ డీలర్ల నుంచి తీసుకున్న ఖాళీ గోనె సంచులు ఒక్కింటికి ₹20 ఇచ్చే అంశం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ఉన్నందున కోర్టు ఆదేశాల అనంతరం నిర్ణయం తీసుకుంటామన్నారు. డీలర్ల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని భరోసా ఇచ్చారు. చౌక ధరల దుకాణదారులు శ్రేయస్సు దృష్ట్యా వారిని స్టాకిస్టులుగా కొనసాగిస్తున్నామన్నారు. త్వరలో అన్ని ప్రాంతాల్లో చిరుధాన్యాలను అందజేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. రేషన్ రీసైక్లింగ్, రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్ఆర్ అరుణ్ కుమార్, డైరెక్టర్ విజయ సునీత, పౌర సరఫరాల సంస్థ ఎండి వీరపాండియన్, రేషన్ డీలర్లు పాల్గొన్నారన్నమాట. సో మొత్తంగా ఏపీలోని రేషన్ డీలర్లకు సంబంధించి సంక్షేమ నిధి అయితే ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా రేషన్కి సంబంధించి ఏ చిన్న అక్రమాలు చేసినా కూడా ఉపేక్షించేది లేదని చెప్పడం జరిగింది. సో ఇది మనకి ప్రజెంట్ రేషన్ పంపిణీ చేసే రేషన్ డీలర్లకు సంబంధించి ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో